ఒకప్పుడు భూమిపై ఒక రాక్షసుడు పుట్టాడు. అతని పేరు అనలాసురుడు. అతడు నోటితో అగ్ని వేయగల శక్తితో జనాన్ని కాల్చడం మొదలుపెట్టాడు. దేవతలందరూ భయంతో కుమిలిపోయారు. ఎవరూ అతనిని ఎదుర్కోలేకపోయారు. అప్పుడు వినాయకుడు ముందుకు వచ్చాడు. గణేశుడు అతనిని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి గణపతి అనలాసురుని జీవించిపోకుండా నోటిలో వేసుకొని మింగేశాడు. అయితే అదే క్షణం నుండి ఆయన కడుపు బాగా మండటం ప్రారంభమైంది. లోపల రాక్షసుడి అగ్ని గణేశుని శరీరాన్ని వేడెక్కిస్తుంది. అప్పుడు దేవతలు, ఋషులు ఏదేదో చేయాలని ప్రయత్నించారు. నీరు పోసారు, శీతల పదార్థాలు ఇచ్చారు, కానీ ఏవీ పనికి రాలేదు. ఆ సమయంలో ఒక ఋషి ఒక చిన్న బుట్టలో గరిక త్రుంచి గణపతికి సమర్పించాడు. ఆశ్చర్యంగా గణేశుని మండుట మొదలైన క్షణమే ఆగిపోయింది. ఆయనకు ఉపశమనం కలిగింది. అప్పటి నుండి గణేశుడు గరికను ఎంతో ప్రీతిగా అంగీకరిస్తాడు. ఇది తక్కువగా కనిపించే ఓ గడ్డి మాత్రమే, అయినా దాని లోపల ఉన్న భక్తి, చల్లదనం, పవిత్రత ఆయనకు ఎంతో ఇష్టమైంది. గణేశుని ఆనంద పెట్టాలంటే విలువైన బహుమతులు అవసరం లేదు. గరికె వంటి చిన్న గడ్డి కూడా మనం ప్రేమగా, శ్రద్ధగా సమర్పిస్తే చాలు.